విజయ్ రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు పోయినరా భయ్ అని చెప్పి మాట్లాడితే సినిమా కలెక్షన్స్ పోతున్నాయి, మళ్ళీ ఓట్ కలెక్షన్స్ కోసం ఎదురు చూడాలి కదా, పోతుంది. రాహుల్ గాంధీ విజయ్తో చేతులు కలుపుతాడా గిరీష్ అని అంటే మేబీ మే నాట్ బి. ఐడియాలజీ ఎట్లనో కాంగ్రెస్ సంకనాకుతున్నది. రాహుల్ గాంధీ డిఎంకేని డంప్ చేస్తాడా విజయ్తో చేతులు కలిపి అని అంటే ఎమోషనల్గా అడిగిర్రు అనుకో సార్ గురించి, నో. పొలిటికల్ ఆన్సర్గా గిరీష్ నువ్వు పొలిటికల్ ఆన్సర్ అని అంటే మేబీ కలుస్తాడు. ఎందుకని అంటే అది ఒక రీజనల్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్. ఇప్పుడు డిఎంకే సీట్లు ఇస్తుంది కాంగ్రెస్కి, పవర్ సచిన అయ్యేది. విజయ్ ఏం చేస్తాడు, సీట్లు ఇస్తాడు, మినిస్టర్ బర్తులు ఇస్తాడు కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఏం చేస్తుంది అని అంటే తన స్పీచ్లలో ఐడియాలజీ బాగా గట్టిగా ఉండేటట్టు చూస్తారు. ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీ అని చెప్పి మాట్లాడతారు. కానీ రియల్గా వాళ్ళకి ఏం కావాలా, మినిస్టర్ సీట్లు కావాలా. స్టాలిన్ ఏం చేస్తాడు, స్టాలిన్ వాళ్ళకి ఏదో కొన్ని సీట్లు ఇస్తాడు కానీ చైర్లలో మాత్రం కూర్చొనియ్యాడు. అయితే ఇప్పుడు చైర్లు ఏడున్నాయి, మళ్ళీ మల్లన పిత పితతే సినిమాల ఎట్లనైనా ఫ్లాప్ షోనే సినిమా కాబట్టి సినిమాల థియేటర్లా మీకు చైర్లు కనబడుతున్నాయి. అందుకే రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా అట్రాక్ట్ అయితే కావచ్చు.